నమస్తే, వెల్కమ్ టు ది ఎడిటర్ అనాలిసిస్. నేను వర్మ. పాకిస్తాన్ వణుకు. ఎందుకంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ భారతదేశం వచ్చారు. మోదీతో దోస్తీ అయ్యారు. ఎన్నో డీల్స్ కుదుర్చుకున్నారు. చాలా ఇంపార్టెంట్ డీల్స్. అంటే ప్రపంచం అంతా కూడా విస్తుపోయే విధంగా మీకు అన్ని వేళలా మేము అండదండగా ఉంటాం మిత్రమా, మనం ఒకటి అని చెప్పి పుతిన్ అభయహస్తం ఇచ్చాడు. సో ఇవన్నీ కూడా కొన్ని దేశాలకు గెట్టవు. ముఖ్యంగా పాకిస్తాన్ ప్రజలు కూడా, పాకిస్తాన్ ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళని చీకొడుతున్నారు. ఇవిరా మీ బతుకులు, ఇంత దారుణమైన జీవితాలు మీవి, భారత్కే ఎందుకు వెళ్తారు అధ్యక్షులు? ముఖ్యంగా రష్యా ఎప్పుడైనా పాకిస్తాన్ మొహం చూసిందా? రష్యా అధ్యక్షుడు. సో వాళ్ళ పాలన అలాగ ఉంది, వాళ్ళ ఆలోచన సరళ అలాగ ఉంది, వాళ్ళ అభివృద్ధి అలాగ ఉంది. మనని అసలు మనుషుల్లాగే చూడట్లేదు. ఎందుకంటే మీ దేశంలో మేము ఉండబట్టి, కానీ పాకిస్తాన్ ముస్లింలే చాలా తిరుగుబాటు చేసే పరిస్థితి ఈరోజు ఆ దేశంలో నెలకొంది. మరి ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది ఏంటంటే పాక్కు పుతిన్ క్వశ్చన్ మార్క్ ఎందుకు రావట్లేదు అని ఎవరు అడుగుతున్నారు? జర్నలిస్టులు అడుగుతున్నారు, మీడియా ప్రశ్నిస్తుంది, పాక్ ప్రజలు గొంతెత్తుతున్నారు. పుతిన్ భారత పర్యటనతో రష్యా ఇండియా దౌత్య బంధం మళ్ళీ హైలైట్. ఏ ఒప్పందాలు కుదిరాయో అని క్లూస్ కోసం ప్రపంచ దేశాలన్నీ కూడా వేచి చూశాయి. ఏ ఒప్పందాలు కుదిరాయో అందరికీ అర్థమైంది. దీంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఏంటి రష్యా ఏంటి భారత్కి ఎన్ని వరాల, ఇంత అద్భుతమైన మైత్రి, అది ఎన్నో దశాబ్దాల నుంచి, ఈరోజు కాదు కదా. ఎప్పుడో కాంగ్రెస్ ఇందిరాగాంధీ ఉన్నప్పుడు, నెహ్రూ గారి టైం నుంచి కూడా రష్యాతోటి భారత్కి మంచి సంబంధాలు ఉన్నాయి. పాక్కి ఏ దేశంతో ఏ సంబంధాలు ఉండవు, ఆర్థిక సంబంధాలే. నువ్వేమైనా అప్పిస్తావా, నేను తీసుకుంటాను, ఖర్చు పెట్టుకుంటాను, మా వాళ్ళకి ఇస్తుంటాను, తుపాకీలు ఇచ్చి పంపిస్తుంటాము, మా దగ్గర ఉన్నది ఉగ్రమోక ఉన్నది, ఆ మోకలకి మేము పంచి పెడుతుంటాము. ప్రజలు ఎలా పోయినా పర్లేదు, మాకు వాళ్ళు ఎలా పోయినా పర్వాలేదు, మేము మాత్రం బాగోవాలి, మా రక్తదాహాలు మేము తీర్చుకోవాలి. ఇది తీరు. ఎందుకు వస్తారు ఎవరన్నాని? మంచోడి ఇంటికి ఎవరన్నా వెళ్తారు, చెడ్డోళ్ళ ఇంటికో లేకపోతే దొంగోళ్ళ ఇంటికో, వాళ్ళు దుర్మార్గులు అంటే ఎవడన్నా వెళ్తాడా? అదే పరిస్థితి ఈరోజు. పాకిస్తాన్ ప్రజలు ఏవి తప్పులు చేసుకోలేదు, పాలకులు చేసిన తప్పులు వాళ్ళకి శాపాలుగా మారుతాయి. సో ఇదే టైంలో పాకిస్తాన్లో అసహనం, ఆసక్తి, ఆవేదన. పాక్ అంతా ఒకే ప్రశ్న, ఆ పాక్ ప్రాంతం అంతా కూడా, పాక్లో ఉన్న దేశస్తులందరూ కూడా ఒకటే ప్రశ్న అడుగుతున్నాడు. రష్యా అధ్యక్షులు ఎవరు పాకిస్తాన్కి ఎందుకు రారు? ఈ రోజు వరకు రష్యా అధ్యక్షులు ఎవరు పాక్ టూరుకు రాకపోవడంపై పాక్ మీడియా, పాక్ ప్రజల్లో పెద్ద చర్చ. పాక్ జర్నలిస్టు అర్జు కజ్మీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నదండి ప్రపంచవ్యాప్తంగా. ఆయన ఏమంటాడు? పుతిన్ మన దగ్గరకు ఎందుకు వస్తారు, మన జేబులు గుల్ల చేసుకోవడానికి అని ఎదురు ప్రశ్నలు. ఆ జేబులు గుల్ల చేసుకోవడం ఏంటి? ఒకవేళ ఆయన వస్తే ఆయనకి ఏదన్నా ఇవ్వాలనో లేకపోతే ఇంకోటి ఇవ్వాలనో అని చెప్పి అంటూ ఆయన ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. ఇక పాక్ రక్షక విశ్లేషకుడు కమర్ చిమా కూడా అదే మాట. పుతిన్ పాక్ గగనతలం మీదుగా ఎన్నోసార్లు వెళ్ళారు, కానీ పాకిస్తాన్లో మాత్రం అడుగు పెట్టాలంటే కారణమే లేదు. ఇక పాక్ జర్నలిస్టుల సూటి ప్రశ్న, మన దేశంలో రష్యాకు డీలింగ్స్ లేవు, మనం అడిగేది అన్నీ అప్పుపైనే, భారత్తో రష్యా సంబంధం పూర్తిగా క్యాష్ బేస్డ్. ఇక పాకిస్తాన్ మాత్రం లోన్ రూపంలో, అది కూడా ఈఎంఐ ప్రకారం ఇవ్వమని అడుగుతుంది. ఫైటర్ జెట్లు, ఆయిల్, డిఫెన్స్ టెక్నాలజీ ఇవన్నీ భారత్కు రష్యా విక్రయిస్తుంది. పాక్కి ఇవ్వాలంటే అప్పు అడిగే దేశం కాబట్టి పట్టించుకోదని పాక్ జర్నలిస్టుల అభిప్రాయం. కొండబద్దలు కొట్టినట్టుగా, జరిగింది జరుగుతున్నట్టుగా, కళ్ళకు కట్టినట్లుగా పాక్ ప్రభుత్వం పరువు తీస్తూ ఎందుకు పాకిస్తాన్ని చూడట్లేదు, ఎందుకు పాకిస్తాన్ని పట్టించుకోవటం లేదు, అదే గగనతలం మీద వెళ్తాడైన జస్ట్ అలా ఎందుకు ల్యాండ్ అవ్వట్లేదు అంటే కారణం ఏంటి? పాకిస్తాన్కి విలువ లేదు, అగ్రరాజ్యాల దగ్గర విలువ లేదు. ఏదో అమెరికా ఏదో చేస్తుంటుంది, కొన్ని ఇస్తుంటుంది, చిన్న ఆమ్యామ్యాలు, వాళ్ళ స్వార్థం కోసం. సో అది అన్నాల్లో నిలవదు. మిగతా దేశాలన్నీ ఏంటి? పాకిస్తాన్తో మంచి సంబంధాలు పెట్టుకోవడానికి ఆర్థిక వ్యవస్థ అది బాగోదు, ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంటారు. మరొక వైపు భారత్ తోటి ఏదైనా సరే, ఏ ఒప్పందం అయినా సరే క్యాష్ అండ్ క్యారీలా ఉంటుంది, అంతా కూడా డబ్బుతోటే అవుతుంది. అప్పులు అడగరు, అప్పులు ఇమ్మని దేహి అంటారు. కానీ పాకిస్తాన్తో మాట్లాడితే చాలు, మాకు కొద్దిగా అది ఇచ్చిపెట్టండి అని.
అది చెయ్యండి కొద్దిగా, ఇది ఇవ్వండి కొద్దిగా, ఈ రకంగా మాట్లాడుతున్నారు. అందుకని దీన్ని పట్టించుకోవడం మానేశారని ఎవరు చెప్తున్నారు ఇది? వేరే దేశాలు ఏమి కుట్రపూరితంగా వాళ్ళ మీద ప్రచారం చేయట్లేదు. పాక్ జర్నలిస్టులు మాట్లాడుతున్న అంశాలు, వాళ్ళు ప్రశ్నిస్తున్న అంశాలు. ఇక పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పిన గత వ్యాఖ్యను గుర్తు చేస్తూ, మనం భిక్షాటన గిన్నెతో తిరుగుతున్న దేశం, పుతిన్ ఇక్కడికి ఎందుకు వస్తారు? పుతిన్ 2012లో పాక్ టూర్కు రెడీ అని ప్రకటించినప్పటికీ అది రద్దయింది. ఎవరండి చెప్పారు? పాక్ ప్రధాని చెప్పాడు సాక్షాత్తు. మనం భిక్షాటన గిన్నెతో ప్రపంచం అంతా కూడా తిరుగుతున్నాము, మనం అడుక్కునే స్థితిలో ఉన్నాము. ప్రధాని చెప్పిన వాస్తవాలు కదా ఇవి. నువ్వు ఎంత దాచిపెట్టాలన్నా సరే కొన్ని దాగవు, తెలిసిపోతుంటాయి. ఇవి కూడా అంతే. నీ పరిస్థితి అంత దారుణంగా ఉంది, నువ్వు దాచిపెట్టాలన్నా దాచిపెట్టలేవు అని చెప్పి మీ ప్రధానే మాట్లాడిన పరిస్థితి. లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయింది, వస్తారనుకున్నది 2012లోని. ఇక పాక్ రష్యా సంబంధాలు ఎంత బలహీనంగా ఉన్నాయి అన్నదానికి ఇదే పెద్ద ఉదాహరణ. ప్రచ్ఛన్న యుద్ధం కాలం నుంచి పాకిస్తాన్ అమెరికా వైపు ఉండడంతో రష్యా పాక్ మధ్య దౌత్య దూరం బాగా పెరిగిపోయింది. మొత్తం మీద పాక్ జర్నలిస్టుల సమాధానం ఇదే. ఆర్థికంగా బలహీనమైన దేశానికి ప్రపంచ నాయకులు రారు, మన పర్సు బలపెడితేనే ప్రపంచం మన వైపు చూస్తుంది. ఇదండి. ఎందుకు రారు అంటే, ఆర్థికంగా కుమిలిపోయిన వాళ్ళకి ఇప్పుడు ఎవరో భిక్షాటన చేసి వాళ్ళ ఇంటికి భోజనానికి ఎవడన్నా వెళ్తాడా? సింపుల్. బాగా డబ్బున్న వాళ్ళ ఇంటికి అనుకోండి వెళ్తారు, 4 రకాల పరమాన్నలాగా మంచి విందు భోజనం అందిస్తారు, షడ్రసులతోటి మనకు అందిస్తారు, గౌరవం లభిస్తుంది. బొచ్చు పెట్టుకుని అడుక్కునేవాడి ఇంటికి వెళ్ళి అన్నం పెట్టమంటే ఇంక అంతకంటే ఇంక వేరే లేదు. అంటే ఎంత దిగజారిపోవాలో ఆ పరిస్థితి రాదు, ఎవరు రారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. ఇదే పరిస్థితి ఈరోజు. ఎందుకంటే మీ ప్రధాని చెప్పిన మాటలనే ఇప్పుడు ప్రచారం జరుగుతున్న అంశాలు, వీడియోలు వస్తున్న నేపథ్యం. ఎవరో అక్కడికి వెళ్ళరు, కన్నెత్తి కూడా చూడరు. అదే జరుగుతున్నది ఈరోజు. ఇక మొత్తం మీద పాక్ జర్నలిస్టు సమాధానం ఇదే, పర్సు బలపడాలి అని. ఇక పాక్ మీడియా ఇప్పటికైనా చేదు నిజాన్ని అంగీకరిస్తూ దేశ ప్రజల ముందు వాస్తవాలు ఒప్పుకుంటున్నారు. కానీ పాక్ సైన్యం పాలకులు మాత్రం నిరంతరం అబద్ధాలతో ప్రజలను మభ్యపడుతున్నాడు. నిరంతరం అబద్ధాలతోటే పాక్ జర్నలిస్టులకి ఈసారి కాస్త ధైర్యం వచ్చినట్టున్నది. నిరూపిద్దాం, ప్రజల ముందు పెడదాం. ఎంతకాలం అరాచక పాలన సాగుతుంది? ఎంతకాలం ప్రభుత్వాలు ప్రజల్ని మోసం చేసి బతుకుతారు? వాళ్ళు సౌదాలు పెంచుకుంటున్నారు, వీళ్ళని రోడ్డును పడేస్తున్నారు, దిక్కుమొక్కు లేని వాళ్ళని చేస్తున్నారు. ఎటువంటి అభివృద్ధి లేదు. వేరే దేశం వాళ్ళు ఎవరో కూడా పక్క దేశం ఆనుకుని ఉన్న పక్క దేశానికి వచ్చి విందు వినోదాలతోటి మంచి మంచి డీల్స్ కుదుర్చుకుంటూ వెళ్తుంటే మన వైపు ఎవడో కన్నెత్తే చూడు, మనమే అడుక్కుంటుండే పరిస్థితి ఇంకెంతకాలం అని చెప్పి ప్రతి ఒక్కరికి ఆవేదన వస్తుంది. ఆవేదనలోంచి వచ్చిన అక్షరాలే ఈ జర్నలిస్టు మాట్లాడినవి. ఇక ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ ఆ మార్గంలో వచ్చే లెక్కలేని చూపాల్సిన అవసరం లేని డబ్బుతో సొంత ఖజానాలను నింపుకుంటున్న పరిస్థితి. అందుకే పాక్ ప్రజల్లో పాలకులు సైన్యం పట్ల రోజు రోజుకి నమ్మకం సన్నగిల్లుతుంది, తిరుగుబాటు అడుగులు పడుతున్నాయి. భారత్తో సంబంధాలను దెబ్బతీసుకోవడంపై పాక్ పౌరుల్లో ఆగ్రహం. నిరంతరం వైట్ హౌస్ కనుసన్నల్లో జీ హుజూర్ అంటున్న పాక్. అరే, పక్కనున్న వాడితోటి నువ్వు స్నేహంగా ఉండాలి. మన పక్క పోర్షన్లో ఉన్నవాడితో స్నేహంగా ఉంటే నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు మంచి వచ్చినప్పుడు వెంటనే అందుబాటులో ఉంటాడు. అంతేగాని నీకు సంబంధం లేనివాడి దగ్గర నువ్వు కూకటపల్లిలో ఉంటే ఆడెక్కడో నిజామాబాద్లో ఉన్నవాడితో నువ్వు స్నేహం చేస్తే నీకు నిజంగా కష్టం వచ్చినప్పుడు ఆ నిజామాబాద్ నుంచి ఇక్కడ రావాలంటే ఎంత టైం పడుతుంది? అప్పుడు నువ్వు ఉంటావో పోతావో కూడా తెలియదు, ఎమర్జెన్సీ కేసు అయితే. సింపుల్ లాజిక్ ఇది. సో అలాంటివి చెయ్యరా బాబు. నువ్వు భారత్తో పెట్టుకోవడం ఏంటి? ఎందుకు భారత్ని గెలుగుతుంటావు? భారత్ నిన్ను ఎప్పుడైనా టచ్ చేసింది కదా అని చెప్పి పాకిస్తాన్ ముస్లిం ప్రజలు మునీర్ని వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం మీద పూర్తి విరక్తి కలిగి ఉన్నారు వాళ్ళు. ఎందుకున్నావు ఈ దేశంలోని? ఇక అందుకే పాక్ ప్రజల్లో పాలకులు సైనికుల పట్ల రోజు రోజుకి నమ్మకం సన్నగిలుతుంది. ఇక సొంత కాళ్ళపై నిలబడాలన్న ఆలోచన లేని పాక్ పాలకులు సైన్యం సొంత ఖజానా నింపుకుని రిటైర్ అయ్యాక విదేశాల్లో ఎంజాయ్ చేయాలనే ఆలోచన ఎవరికీ పట్టని పాక్ ప్రజల దుస్థితి. వీళ్ళు ఏం చేస్తున్నారు? చాలామంది మనం చూసాం కదా, ఎంతోమంది విదేశాలకు వెళ్ళిపోతారు. వాళ్ళకు ఉన్నదాకా దీపం ఉన్నంత వరకు ఇల్లు మొత్తం చక్కపడతారు, కోట్లు పట్టుకుని చెక్కేస్తారు, అక్కడ హ్యాపీగా బతుకుతారు. ఇక్కడ ఎలా పోయినా పర్వాలేదు. సో ఎవరికి పట్టని పాక్ ప్రజల దుస్థితి. జంజీ విప్లవానికి బీజం పడుతుందా? ప్రజల్లో తిరుగుబాటు వస్తుందా? ఇలా జరిగితే ఏమవుతుంది? జంజీ ప్రపంచాన్ని కదా ఒక్కసారిగా షాక్ చేసింది. అదే ఉద్యమం పాక్లో మొదలవబోతుంది. సో పుతిన్ పాకురాడు వస్తే ఆయన ట్రంప్ ఏమన్నా వస్తాడేమో మిత్రుడు కాబట్టి. వేరే దేశాలు ఏమీ కూడా అటువైపు కన్నెత్తి కూడా చూడవు. ఎందుకు చూడవు అంటే, మనం భిక్ష పట్టుకుని
ఆ గిన్నెతో తిరుగుతున్నాము, భిక్షోన్ దేహి అని. సో ఎట్టి పరిస్థితుల్లోని రారు వాళ్ళు. నువ్వు రావాలి అంటే నువ్వు అభివృద్ధి మీద అడగలే. నీ రాక్షసత్వాన్ని పక్కన పెట్టు. నీ దగ్గర ఉన్న ఉగ్రమూకలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మట్టుపట్టు. పాలించుకో. ప్రశాంతమైన జీవితాన్ని ఇవ్వి ప్రజలకి. అంతేగాని మేము ఈ రకంగానే దుర్మార్గంగా చేస్తాం, మేము డబ్బులు పెంచుకుంటాం, విదేశాల్లో మేము బతుకుతాం, మా పిల్లలు మేము అంతా హ్యాపీగా ఉంటాం, మీరు ఎలా పోతే పోండి అనే ఆలోచన ఆనాడు పెద్దగా పట్టించుకునేవారు కాదేమో కొన్ని సంవత్సరాల క్రితం. ఇప్పుడు అందరికీ కూడా మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగిపోతున్నాయి. జనరేషన్లు మారుతున్నాయి. తిరుగుబాటు వస్తుంది. ఏ టైంలో అన్నా మున్నీరుకి మాత్రం మూడింది అన్నది టాకు.